ఏంట్రా అందరూ ఒకే చోట కూర్చున్నారు? మళ్ళీ ఏ ఆంటీకైనా లైన్ వేయడానికి ప్లానా? నువ్వు ప్రతిసారి ఆంటీ ఆంటీ అనమాకు. ఒకప్పుడు ఆంటీలు చూస్తే అప్సరసల్లా కనిపించేవారు, ఇప్పుడే దెయ్యాల్లా కనబడుతున్నారు. ఎవరైనా బాగా కొట్టారా? అయినా ఆంటీలు అంటారు. అమ్మాయిలు ఇష్టం లేదా? మీకేదో జరిగిందిరా, కానీ మీరు చెప్పడం లేదు. ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి? మా బాధ ఎవరికి చెప్పలేనిది. ఇలాంటి బాధల కోసం చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు ఒకటి చెప్పింది. ఏమని చెప్పిందో చెప్పు. చెప్పింది అంటే మాకు ఏ అర్థం అవుతుంది? టైం చూస్తే కొంచెమే ఉంది, సాయంత్రం 6 అయిందంటే చాలు దడబుట్టేస్తుంది. ఊడల మర్రి ఆ చెట్టుకి మనకున్న ప్రాబ్లమ్స్ రాసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్ళి చూసేసరికంతా ఆ పేపర్ వెనకాల సొల్యూషన్ రాసి ఉంటుందంట. నాకు చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది. ఏంటి? అవి నిజంగా ఉంటాయా? మా నాన్న కూడా చాలాసార్లు చెప్పాడు. ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఇక్కడే అవుట్స్కట్స్ లో. నీకు దండం పెడతామే, ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళవే. మరి నాకేమిస్తావు? నీకు ఇంకోసారి గిఫ్ట్ వాడు ఇస్తామంటే చంపేస్తాను. ఇయ్యమ్మ నీకు మంచి గిఫ్ట్ కొని ఇస్తామే. ఎక్కడ చూసినా పిచ్చికుంటే ఇది మన ప్రాబ్లం తీరుస్తుందా? అరే ఎదవా, ఫస్ట్ దండం పెట్టుకో. చూడటానికి ఇలాగే ఉంటుంది, ట్రై చేసి చూడు. అది కరెక్టే రోయ్. గొప్ప వాళ్ళంతా పిచ్చిగా ఉంటారు. ఈ గొప్ప చెట్లు కూడా ఇంతేనేమో. అరే మీ ప్రాబ్లమ్స్ అన్ని పేపర్ పై రాయండి రా. ఓహో, ఆల్రెడీ రాసుకుని వచ్చారనమాట. ఓకే పదండి, రేపు మార్నింగ్ ఈ టైంకి వద్దాం. మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పేపర్ పై రాసుంటుంది. ఇవాళ మాకు అర్జెంట్ పని ఉంది, రేపు కలుద్దాం. ఈ టైంకి ఏం పని ఉంది మీకు? మాకు చాలా సీక్రెట్స్ ఉంటాయి, నీకు చెప్పాం. మాకు టైం అవుతుంది, పదండ్రా.